ఓం అఖిలభువనైకభూషణం అధిభూషిత జలదిదుహితృకుచకుంభమం వ్రజయువతీ హరావలి మరకతనాయకమహామణిం వందే. దీనికి తెనుగు: జలనిధి కన్యకా ఘనకుచస్థలి పచ్చలతాళి గోపికా విలసితహార నీలమణి విశ్వజగద్వలయ ప్రకాశకోజ్వల మహనీయ రత్నము అనివారిత కళియ భోగభోగి మండల గిరివజ్రమై వలయు నందతనూజు భజింతు నామదిన్. కాంతాకచగ్రహణ విగ్రహబద్ధలక్ష్మీ ఖిండాంగరాగరసరంజిత మంజులశ్రీ గండస్థలి ముకుర మండల ఖేలమాన ఘర్మాంకురం కమసి ఖేలతి కృష్ణతేజ. దీనికి తెలుగు: కళుకున్నిద్దపు చెక్కుటద్దములపై ఘర్మాంకురం భూరగా కలికా భోగపయోధరాంతరల సత్కాశ్మీర సంబంధ గంధిల వక్షస్థలుడై గృహీత ఘనవేణీ బంధుడై నెయ్యపుం చెలియం చుంబన కేళిదేల్చు హరినా చిత్తంబునం చెందెడం. మధురం మధురం వపురస్య విభోర్మధురం మధురం వదనం మధురం మధుగంధి మృదుస్మితమేత అహో మధురం 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 మధురం. దీనికి తెలుగు చేత: చూడగా మేన దానిను మడించున్ మాధురీ సంపదల్ చూడగా మోము గోము మది మెచ్చుల్ కుల్కుము మాటికిం చూడమరంద బిందువలమించున్ మందహాసంబు నీ జాడం బల్మరు మాధురింజలగుణ స్వామిన్ విలోకించదం. కృష్ణకర్ణామృతంలో లీలాసుకుడు రాసినటువంటి 92 ప్రథమాశ్వాసంలో 92వ శ్లోకం: శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారమాశ్రయే భువనాశ్రయం. దీనికి తెలుగు: చక్కని వాని ముద్దు వెదజల్లెడు వాని దయారసంబుచే నెక్కును వాని మౌళి తటినించిన పింఛము వాని లోకముల్ మ్రొక్కగయేలు వాని అతి మోహన మానుష వేషధారి అయ్యక్కరలేని వాని జగదాశ్రయనెప్పుడు నశ్రయించదం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనుసుత నీమది దుఃఖంబును పొందకుము, అచిరకాలమున భగవంతుండు అనఘుడు అక్షరుడు జనార్దనుడు భవద్గర్భమందు తెగవసించున్. వర నియమ వ్రత నిష్ఠాచరణ నియుక్తాంతరంగ సమధికవై సంభరిత తపోధన దాన స్ఫురిత శ్రద్ధానుభక్తి పూర్వముగాగన్ మరి నారాయణు పదపద్మములు సమ్యగ్భక్తి పూజించు తత్పురుష శ్రేష్ఠుండు మానసంబున భవత్పూజాసు సంప్రీతుడై కరిమర్ధిం తరుణీ శిరోమణి భవద్గర్భస్థుడయ్యుండి తా కరుణంజేయు భవన్మనోజనిత శంఖాగ్రంథి విచ్ఛేదము. అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది అమ్మునీంద్రుని వచన క్రమంబున పరున్ భగవంతు అనంతు పద్మలోచను హరి విష్ణును అర్చనము సల్పుచునుండగ కొన్ని అబ్జముల్ సను నెడదనవాంతకుడు సమ్మతి కర్దమమైన తేజమున్ ధరించి యమ్మునీంద్రుని తరుణీ గర్భంబు వలన ధనుజారి శమీతరు కోటరమున వైశ్వానరుడు దయించిన విధంబునంజనియించన్ అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి కర్దమ ప్రజాపతి దేవహూతితో చెప్పినటువంటి మాటలను వివరించేటువంటి సందర్భంలో
వర నియమ వ్రత నిష్ఠాచరణనియుక్తాంతరంగ సమధిక వై సంభరిత తపోధన దానస్ఫురిత శ్రద్ధానుభక్తి పూర్వముగాగన్ అని చెప్పి అనుష్ఠించవలసినటువంటి వ్రతాన్ని అనుసరిస్తూ ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటూ నియమంగా క్రమశిక్షణ ప్రకారం ఏ టైంకి ఏం చెయ్యాలి అనేటువంటి దాని ద్వారా తపోహ తపస్సు చేత ద్రవిణదాన ద్రవిణములు అంటే ద్రవిణం అంటే డబ్బు అని ఒక అర్థం. అదేవిధంగా ద్రవిణములు పదార్థాలన్నింటినీ కూడా దానం చేస్తూ ఉన్నట్టయితే అది కూడా ఎలా చేయాలంటే శ్రద్ధగా చేసి ఆ భగవంతుణ్ణి ఆ ఈశ్వరుని గురించి నీవు తపస్సు చేసినట్లయితే అప్పుడు సత్వయారాధిత శుక్లో వితన్వన్మామకం యశః క్షేత్తాతే హృదయ గ్రంథిమౌదర్యో భ్రమభావన. అప్పుడు ఓ దేవహూతి ఏమవుతుంది అంటే నీ చేత ఆరాధించబడినటువంటి సత్వయ ఆరాధిత ఆ విధంగా ఆ త్వయ నీ చేత ఆరాధించబడినటువంటి శుక్లో, మళ్ళీ ఇక్కడ శుక్ల అనేటువంటి పదం వాడబడింది. శుక్ల అనేటువంటిది ఏమిటంటే సమస్తమైనటువంటి ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా సమస్తమైనటువంటి మంత్రాలు బీజాక్షరాలతో కూడుకు ఉండేటువంటి తెల్లనైనటువంటి ఆ జ్ఞానస్వరూపాన్ని శుక్లము అంటారు. కాబట్టి అటువంటి శుక్లస్వరూపుణ్ణి నువ్వు అంటే ఏమిటి అందుకనే ఆయన తపస్సు చేయమన్నాడు. అంటే ఏమిటి బీజాక్షరాలతోనూ మంత్రాలతోనూ నామాలతోనూ కూడుకున్నటువంటి మనకు తెల్లనైనటువంటి ఆ మనసుని ఇచ్చేటువంటి వాడు, తరువాత అన్ని ఎనర్జీ సిస్టమ్స్లోనూ తనలోనే పెట్టుకున్నటువంటి వాడు అయినటువంటి ఆ శుక్లాన్ని త్వయా నీ చేత ఆరాధించినట్లయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలిసిన, నువ్వు ఆరాధిస్తే ఏం చేస్తా మామకం యశః వితన్వః, నా యొక్క కీర్తిని ఆయన విస్తరింపజేస్తాడు. నువ్వు పూజ చేసినట్లయితే నా కీర్తి కూడా విస్తరింపజేసేటువంటి వాడవుతాడు, చేస్తాడు ఆ శుక్లస్వరూపమైనటువంటి పరమాత్మ. తరువాత అప్పుడు ఆయన బ్రహ్మభవన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి నువ్వు అడిగావుగా, మోక్ష మార్గాన్ని నాకు ఉపదేశించు అన్నావుగా, మరి నేను అరణ్యాలకు వెళ్ళిపోతున్నానుగా, మరి అలాంటప్పుడు నీవు పిల్లాన్ని కావాలి అన్నావుగా. కాబట్టి నువ్వు ఎందుకు కోరావు అంటే నీకు మోక్ష మార్గాన్ని, భగవంతుడి అర్చన ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా మనసులో నిలుపుకోవాలి, భగవత్ సంబంధం అయినటువంటి దానిచే శరీరం అంతా ఎలా పులకరింపజేసుకోవాలి, ఏమిటేమిటి వదిలేయాలి అనేటువంటి ఆ సమస్త సాంఖ్యయోగానికి సంబంధించిందంతా కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఔదర అంటే నీకు పుత్రుడే, అంటే నీ గర్భంలోకే వచ్చి పుట్టి ఏం చేస్తాడు అంటే హృదయ గ్రంథిం హృదయ గ్రంథిం అంటే శంకలు, అనుమానాలు, డౌట్లు, ఇది అవుతుందా అవదా, ఏదో పూజ చేస్తాను ఇంకోటి చేస్తాను ఇదంతా అవుతుందా, అసలు మోక్షం అనేటువంటిది ఉందా, ఇవన్నీ ఏమిటి హంబగ్గా, వీటిలో ఏదైనా అర్థం ఉందా అనేటువంటి భావాలతో ఉండేటువంటి వాళ్ళ యొక్క శంకలన్నిటినీ కూడా హృదయ గ్రంథిం, ఇవన్నీ హృదయంలో ముడుల కింద వ్యాపించిపోయి ఉండేటువంటి ఆ ముడులన్నిటినీ కూడా నశింపజేసేటువంటి ఔదర్య, ఒక పుత్రుడు నీకు పుడతాడు అని చెప్పి శుక్ల, ఆ శుక్లుడిని నువ్వు ధ్యానించడం వల్ల అన్నాడు. ఇక్కడ మళ్ళీ శుక్ల అనేటువంటి దానికి ఇంకొక ఇది కూడా ఏమిటంటే కృతయుగంలో ఈ కథంతా జరుగుతున్నదంటే పూర్వం ఎప్పుడో కృతయుగంలో జరిగినటువంటి కథ. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు తెల్లనైనటువంటి ఆకారాన్ని ధరించి, తెల్లనైనటువంటి దేహాన్ని ధరించి, సమస్తమైనటువంటివన్నీ కూడా తనలో నిక్షిప్తం చేసేసుకుని అవి ఏమీ కూడా బయటికి కనిపించనటువంటి స్థితిలాగా అద్భుతమైనటువంటి తెల్లనైనటువంటి విశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి ఆకారంతో శ్రీ మహావిష్ణువు తెల్లగా కనిపిస్తాడు. అదే దీన్నే శుక్లపక్షం అంట. అప్పుడు కాలస్వరూపం అంతా కూడా శుక్లపక్షంలో ఉంటుంది.
కృష్ణపక్షం వచ్చింది. తర్వాత యుగాల్లో అంటే ఎప్పుడైతే ఈ ఒక్కొక్క ధర్మానికి ఉండేటువంటి 4 పాదాలు కూడా తగ్గిపోవడం ప్రారంభిస్తూ ఉండేటువంటి యుగాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో అప్పుడు కృష్ణపక్షము వస్తుంది. అందువల్ల త్రేతాయుగంలో రాముడు నల్లగా ఉంటాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు. అంటే ఏమిటి? కృష్ణ శుక్లపక్షాలు అంటే శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి కాలానికి సంబంధించినటువంటి ఆ పరమాత్మ ఆ విధంగా వస్తూ ఉంటాడయ్యా అన్నాడు. తరువాత ఇక రెండో విషయాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఈయన శుక్లహ అన్నాగా, శుక్లము అనే ఉదాహరణకి ఓ రాయి తీసుకోండి, ఓ రాయి తీసుకోండి, ఆ రాయి మీద బ్రహ్మాండమైన తెల్లటి రంగు వేసేయండి. ఇంకో రాయి తీసుకోండి, దానికి పూర్తిగా నల్లనైనటువంటి రంగు వేయండి. అంటే బ్లాక్ బాడీ, ఒకటేమో వైట్ బాడీ. ఇవి రెండు తీసుకెళ్ళి ఎండలో పెట్టామనుకోండి, సూర్యుడి యొక్క ఎండలో పెట్టేటప్పటికప్పుడు ఏమవుతుందంటే కొంత టైం అయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి నల్లరాయి మీద చేయి పెడితే చేయి కాలిపోతుంది. అంటే సూర్యుడిలో ఉండేటువంటి ఆ మొత్తం కాంతి అంతటినీ కూడా, ఎనర్జీని అంతటినీ కూడా ఈ బ్లాక్ స్టోన్ ఉందే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, తనలోకి లాగేసుకుంటుంది. అదే తెల్లదాని మీద మనం చేపెట్టామనుకోండి, అంత హీట్ ఉండదు, పడుతూ ఉండేటువంటిది అంతటిని కూడా రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది, తెల్లనైనటువంటిది. దీన్ని బ్లాక్ బాడీ రేడియేషన్ అంటారు. అంటే ఏమిటన్నమాట, శ్రీకృష్ణుడు శ్రీరాముడు కూడా వాళ్ళు బ్లాక్ బాడీస్ అన్నాం. అంటే ఏమిటి? వాళ్ళ మీద మనం చూపిస్తూ ఉండేటువంటి శ్రద్ధని కానీ, మన మనసుల్ని కానీ, మన హృదయాల్ని కానీ, వీటిలన్నింటినీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేసుకుంటారు. అందువల్ల ఇక మనము అనేటువంటి స్థితి లేకుండా లాగేసుకునేటువంటిది కాబట్టి ఆయనకి కృష్ణ అని పేరు. కృష్ణ అంటే ఏమిటి? బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి వాడు. అదేవిధంగా రామ అంటే రమింపజేసేటువంటి వాడు. కాబట్టి ఇవి రెండు కూడా అబ్జార్బింగ్ ప్రాసెసెస్. ఈ శుక్లం అనేటువంటిది ఏమిటంటే రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది, తనలో ఉండేటువంటి ఎనర్జీని అంతటినీ కూడా కర్దమ ప్రజాపతికి, దేవహూతికి, తర్వాత తానే ఆ కపిలుడి కింద వచ్చి దాంట్లో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ అంతటినీ కూడా డిసిపేట్ చేసి అందరికీ పెట్టేటువంటి ఆ రెండు విధాలైనటువంటివి కూడా శుక్ల కృష్ణములు అనేటువంటి విధంగా చెప్తారు. అందువల్ల ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే స్వత్వయ ఆరాధిత శుక్లో వితన్వన్ మామకం యశ, నా కీర్తిని పెంచుతాడు. తర్వాత నీ కడుపులో బ్రహ్మజ్ఞానం ఉపదేశించడానికి నీ కడుపులో ఆయన పుడతాడు అని చెప్పి కర్దమ ప్రజాపతి ఆవిడికి చెప్పారయ్యా అని చెప్పిన తరువాత మైత్రేయ మహర్షి విదురుడితో ఇంకా ఏమిటి ఆవిడ ఏం చేసింది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థం భజద్గురుం. దేవహూతి కూడా ప్రజాపతే కర్దమ ప్రజాపతి యొక్క సందేశం, ఆ సందేశాన్ని ఏదైతే ఆయన చెప్పాడో ఇలాగ వ్రతాలు ఉండాలి, తపస్సు ఉండాలి, దానం చేస్తూ ఉండాలి, తర్వాత అర్చన చేస్తూ ఉండాలి, చాలా శ్రద్ధగాను ఉండి ఇవన్నీ కూడా సేవించాలి అని చెప్పినటువంటి ఆ సందేశాన్ని గౌరవముతో ఆవిడ స్వీకరించి సమ్యక్ శ్రద్ధాయ, సమ్యక్ పరిపూర్ణమైనటువంటి ఏ విధమైనటువంటి శంక లేకుండా భర్త చెప్పినటువంటి ఆ సందేశాన్ని శ్రద్ధగా స్వీకరించి కూటస్థం గురుం పురుషం అభజత్. కూటస్థం అంటే ఏమిటి? నిర్వికారుడు, ఏ విధమైనటువంటి ఆకారము లేనటువంటి, తెల్లదనానికి ఏం ఆకారం ఉండదు. అదేవిధంగా నిరాకార నిరంజన నిర్గుణ నిరాలంబ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని కూటస్థుడు అంటారు. తరువాత గురుం, ఆయన సమస్త జగత్ అంతటికీ కూడా గురువైనటువంటి వాడు. గురువు అంటే అర్థం ఏమిటంటే ఏదో ఆకారం ధరించి వచ్చి ఇలాగే గడ్డాలు అవి పెంచుకొని లేకపోతే ఏదో పూజలు చేస్తూ నేను గురువుని నా కాళ్ళకి దండాలు పెట్టాలి ఇలా అనేటువంటి వాడు కాదు గురువు అంటే. గురువు అంటే ఏమిటి అంటే గుకారో అంధకారస్య రుకారత్త నివారక అని అర్థం.
అంటే ఏమిటి? భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం తలుచుకుని ఆ శుక్ల స్వరూపమైనటువంటి ఆ ఖగవాహనుడైనటువంటి ఆ తెల్లనైనటువంటి ఆ శ్రీమన్నారాయణని మనం తలుచుకున్నప్పుడు మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారం, మనలో జ్ఞానం లేనటువంటిది, తర్వాత మనలో ఉండేటువంటి తమోది గుణాలన్నిటినీ కూడా ఆ అంధకారాన్ని రానివ్వకుండా నిరోధించేటువంటి వాడు కాబట్టి ఆయన గురుం. తర్వాత గురువు అనేటువంటి దానికి ఇంకో అర్థం కూడా అంటే తండ్రిని కూడా గురువు అంటారు కాబట్టి అటువంటి తండ్రి స్వరూపమైనటువంటి అగు పురుషం, ఆ పురుషుణ్ణి అంటే అన్నిటిలోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి వాడిని పురుషం అంటారు. పురుషం అంటే పురుషుడు అంటే మేలు మగవాడు అని కాదు అక్కడ. పురుషం అంటే అన్నిట్లోనూ కూడా పూరింపబడి ఉన్నటువంటి వాడు. అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి మింటే అన్నాడు. చూసారా? అంటే అన్నిట్లోనూ కూడా తానే నిండిపోయి ఉన్నాడు. ఉదాహరణకి నగ ఉందనుకోండి, నగలో బంగారమే దాని నిండా నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా కొండ ఉందనుకోండి, కొండ నిండా మట్టే నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా పురుషం అంటే మనం చూస్తూ ఉండేటువంటి సర్వ జగత్తంతట్లోనూ కూడా తానే నిండిపోయి ఉండేటువంటి వాడిని పురుషుడు అంటారు. కాబట్టి అటువంటి పురుషోత్తముని అభజత్, ఈవిడ సేవించిందయ్యా విదురా అని చెప్పిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇలాగా తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదన కార్దమం వీర్యమపన్నో జజ్ఞాగ్నిరివ దారుణి. ఓ విదురా, బహుతిథే చాలా ఎన్నో తిథులు అంటే ఎంతో కాలం గడవగా అలాగా ఈవిడలాగా ఆ తపస్సు, ఆ దానము, భర్త చెప్పినటువంటివన్నీ కూడా నిరంతరము భర్తను సేవించుకుంటూ ఆవిడలాగా ధ్యానం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మధుసూదన, మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి భగవాన్ ఆ శ్రీహరి ఏం చేశాడంటే కర్దమునకు చెందినటువంటి వీర్యం, ఆ వీర్యంలోకి ఆపన్న తాను ఆ వీర్యంలోకి తాను ప్రవేశించి ఆవిడ గర్భంలోకి వెళ్ళాడు. ఇప్పుడు సాధారణమైనటువంటి ఫినామినా కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే స్త్రీ పురుషుల సంగమంలో ఉన్నప్పుడు స్త్రీ పురుషుడి యొక్క వీర్యము స్త్రీ యొక్క గర్భంలో ఉండేటువంటి అండంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పురుషుడి యొక్క వీర్యంలో ఏముంటుంది అంటే పురుషుడికి సంబంధించినటువంటి జీన్సు, డిఎన్ఏలు, గాడిదగుడ్డు ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు అది ఈ అండంలోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ యొక్క కలయిక వల్ల వాళ్ళకు ప్రాపర్టీస్, వాళ్ళకి తగ్గినటువంటివన్నీ వస్తూ ఉంటాయి పిల్లలకి, సాధారణ సంతానం. ఇది జనరల్గా ఉండేటువంటి థియరీ. కానీ మరి అలాంటప్పుడు కొన్ని రకాలైనటువంటి గుణాలు కూడాను ఇవి తల్లికి ఉండవు, తండ్రికి ఉండవు, కానీ కొన్ని వాళ్ళ గుణాలు వాళ్ళకి వస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే అందులోకి ప్రవేశించిన ఈ కణాల యొక్క కలయికకే కాక పూర్వజన్మలో ఎవడో జీవుడు వాడి యొక్క పాపపుణ్యాల యొక్క ప్రారంధంతో ఈ వీర్యంలోకి వాడు ప్రవేశిస్తాడు. ఇంకొకటి ఎడిషనల్గా వస్తాడు. వాడు వచ్చేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళ కలయిక వల్ల ఏర్పడినటువంటి దేహంలోకి ఎవడో జీవుడి యొక్క వాడి యొక్క గుణాలు దీంట్లోకి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మానవుల యొక్క జన్మ, జంతువుల యొక్క జన్మ కలుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి కలయికే కాకుండా థర్డ్ డైమెన్షన్ ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ థర్డ్ డైమెన్షన్ ఏమిటి అంటే వీర్యమాపన్నో కార్దమం మధుసూదన, ఆ శుక్లస్వరూపుడైనటువంటి ఆ మధుసూదనుడి యొక్క ఒక శక్తి ఈ కర్దముడి యొక్క వీర్యంలోకి ప్రవేశించింది. కాబట్టి ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడు కపిల మహర్షి సాక్షాత్ భగవంతుడే ఆ రూపంలోకి వచ్చాడు అన్నారు. ఇది ఎలా ఉన్నది అంటే జజ్ఞే అగ్ని రివదారుణి తస్యాత్, ఇలాగా ఆయన ప్రవేశించినప్పుడు దారుణి అంటే కట్టెలో అగ్ని వలె జజ్ఞే జన్మించను. ఇప్పుడు ఒక కట్టె ఉందనుకోండి, ఒక చెట్టు ఉంటుంది, చెట్టులో అగ్ని ఉంటుంది. చెట్టులో అగ్ని ఎక్కడ ఉంటుందండి? అది ఇండిపెండెంట్గా ఉంటుంది. అగ్ని చెట్టుకు సంబంధించి చెట్టులో అగ్నికి సంబంధమైనటువంటిది ఏమి ఉండదు.
దాంట్లోకి అగ్ని ప్రవేశించినట్టుగా, చెట్టులోకి ఆ కట్టెలోకి అగ్ని ప్రవేశించినటువంటి విధంగా ఆయన అగ్నిస్వరూపుడైనటువంటి వాడు. అంటే సర్వమును కూడా అంటే అన్ని రకాలైనటువంటి శంకల్ని తీర్చగలిగినటువంటి ఆయన, ఆ పరమాత్మ అగ్నిహీవ జజ్ఞే జన్మించాడయ్యా అన్నారు. ఎప్పుడైతే కపిల మహర్షి ఆవిడ గర్భంలోకి వచ్చి జన్మించడానికి సిద్ధపడుతూ ఉండేటువంటి సందర్భంలో అవాదయం స్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనా గాయంతి తం స్మ గంధర్వానుచ్యంతాప్సరసో ముదా తదా. అప్పుడు వ్యోమ్ని ఆకాశంలో ఘనా వర్షించేటువంటి మేఘాల వంటి వాదిత్రాణి వాద్యాలతో అవాదయం మ్రోగించారట. ఎవరు? తం ఆ శ్రీహరిని గురించి గంధర్వులు, ఆహా శ్రీహరి ఈవిడ గర్భంలో నుంచి ఇలా బయటకు వస్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి గంధర్వులు ఆ శ్రీహరిని గురించి వాదిత్రాణి రకరకాలైనటువంటి వాయిద్యాలన్నీ కూడా వాయిస్తూ గాయంతి స్మ గానం చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ భార్యలైనటువంటి అప్సరస ముదా నృత్యంతి స్మ వాళ్ళు అప్సరసలు నాట్యం చేయడం ప్రారంభించారు. అంటే భగవదంశ లోపలికి భూమి మీదకి వస్తూ ఉండేటువంటి సందర్భంలో మహత్తరమైనటువంటి ఆనందం అంతా అన్ని లోకాలకి వ్యాపించేటప్పటికీ అక్కడ ఉండేటువంటి గంధర్వులు వాయిద్యాలతో పాడుతూ ఉంటే అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారయ్యా. తర్వాత ఏం జరిగిందంటే పేతు సుమనసో దివ్యా కేచరైరపవర్జితా ప్రసేదుశ్చ దిశ సర్వ అంభాంసి చ మనాంసి చ. ఖేచరై ఆకాశంలో చరించేటువంటి వాళ్ళు దేవతలు, అపవర్జితా వాళ్ళు కిందకి వదిలేట. దివ్యాహ దేవలోకానికి సంబంధించినటువంటి సుమనస పుష్పాలని వాళ్ళు దేవతలు, ఆకాశంలో సంచరించేటువంటి దేవతలు దేవవనాల్లోకి సంబంధించినటువంటి పుష్పాలన్నీ కూడా పేతు పడ్డాయిట. సర్వాహ అన్ని దిక్కుల్లోనూ కూడా అన్ని దిక్కులు అంభాంసి చ జలాల్ని, తర్వాత మనాంసి చ మనస్సులు కూడా ప్రసేదు అంటే మొత్తం అన్ని దిక్కుల్లో ఉండేటువంటి జీవరాశులు అన్ని దిక్కులు కూడా జలాల్ని అంటే చల్లనైనటువంటి చినుకుల్ని జల్లుతూ ఆ దిక్కులన్నీ కూడా మనాంసి ప్రసేదు చాలా ఆనందంతో మురిసిపోయారట సాక్షాత్తు శ్రీహరి అక్కడ పుడుతూ ఉండేటువంటి సందర్భంలో. అప్పుడు ఏం జరిగింది అంటే ఇలాగా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో విదుర పైనుంచి ఒకసారి ఆకాశంలో చూసేటప్పటికీ తత్కర్దమాశ్రమపదం సరస్వత్యాహ పరిశ్రితం స్వయంభూ సాకం ఋషిభిర్మరీత్యాదిభిరభ్యయాత్. ఈ లోపల భ్రామణ ఆకాశంలో నుంచి ఒక హంస వచ్చేస్తుంది. ఆ హంస మీదేమో చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ వేదంతో కూడుకున్నటువంటి వాడు వచ్చాడు. ఆ బ్రహ్మగారి వెనకాల మరీచాది మహర్షులు అందరూ కూడా జామ్మని కిందకు దిగిపోయారట. ఎక్కడికి వచ్చేసారని సరస్వత్యా పరిశ్రితం, సరస్వతీ నదీ చేత చుట్టబడి ఉన్నటువంటి ఆ బిందుసరస్ ప్రాంతంలో ఉండేటువంటి కర్దమ దేవహూతుల యొక్క ఆశ్రమ ప్రాంతానికి సరస్వత్యా పరిశ్రితం కర్దమ ఆశ్రమ పదం, ఆ ఆశ్రమ స్థానానికి స్వయంభూ అంటే బ్రహ్మగారు మరీచి ఆదిభి మరీచాది మహర్షుల 9 మంది మహర్షులతో కూడా తన కుమారులైనటువంటి వాళ్లతో ఋషిభి సాకం మహర్షులతో కూడా అభ్యయాత్ వచ్చేసారయ్యా. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 10వ శ్లోకంలో చెప్తూ భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుఘ్న్ తత్వసంఖ్యాన విజ్ఞప్త్యై జాతం విద్వానజస్వరాట్ సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యవీత్. శత్రువుల్ని జయించినటువంటి ఓ విదురా అని విదురుణ్ణి ఆయన సంబోధిస్తూ సత్వగుణమయంతో అంటే పరిపూర్ణమైనటువంటి బలము, తేజము, పరిశుద్ధమైనటువంటి గుణాలతో కూడుకున్నటువంటి అంశచేత తత్వ సంఖ్యాన విజ్ఞప్త్యై తత్వ
సాంఖ్యతత్వాన్ని చెప్పడం కోసం, సాంఖ్యతత్వం యొక్క నిరూపణ చెయ్యడం కోసం అని చెప్పి జాతం పుట్టినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఇక్కడికి వచ్చాడు అన్న సంగతి విద్వాన్ తెలుసుకున్నారు. తెలుసుకుని అజహ, ఆ పుట్టుకలేనటువంటి సర్వాట్, స్వయం సిద్ధమైనటువంటి ఆ జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆ బ్రహ్మగారు ప్రహృష్యమాణై, మహత్తరమైనటువంటి ఆనందంతో, అశుభి, ఇంద్రియాలతోనూ, ఆయన ఇంద్రియాలన్నీ కూడా మహా ఉత్సాహంతో మెలిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడో వైకుంఠంలో చూశాడు, తర్వాత మళ్ళీ శ్రీహరి మరొక ఆకారం తీసుకుని మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పటికి వెంటనే ఆయన ఎలా ఉంటాడో చూడాలి అనేటువంటి మహోత్సాహంతో ఇంద్రియాలన్నీ కూడా ప్రహృష్యమాణ, మహా ఆనందంతో నిండిపోయినప్పుడు హంసవాహనుడై శ్రీహరిలా పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకుని ఆయన పరిశుద్ధమైనటువంటి చేతస, మనస్సుతో తచ్చికీర్షితం, ఆ భగవానుడు చేయగోరేటువంటి ఏమిటి, ఆ కపిలుడు ఎందుకు పుడుతున్నాడు, ఆయన చెయ్యబోయేటువంటి పనిని ఈయన సభాజయన్ ఆనందిస్తూ ఆయన ఏం చేయడానికి వస్తున్నాడో అన్న సంగతి, ఎందుకు వస్తున్నాడు ఆయనంటే తత్వసంఖ్యాన విజ్ఞప్త్యై, ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాల యొక్క గుణాలు, వాటి నుంచి మానవుడు ఏ విధంగా పరమాత్మతత్వాన్ని చేరుకోవాలి అనేటువంటి, అంటే ఏమిటి, మనం చూస్తూ ఉండేటువంటి ప్రకృతిని చూస్తూ ఏ విధంగా వాటిల్లో పరమాత్మని చూడాలి అనేటువంటి విషయాన్ని బోధించడానికే వస్తున్నటువంటి ఆ పిల్లవాడిని చూడడానికని చెప్పి ఆ బ్రహ్మదేవుడు వీళ్ళందరితోనూ కలిసి వచ్చి కర్దమంచ ఇదం అభ్యదాత్, ఎదురుగా ఉండేటువంటి కర్దముడితో ఈ విధంగా బ్రహ్మగారు మాట్లాడాడు అన్నారు. రేపటి కార్యక్రమంలో బ్రహ్మగారు ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం.